రాష్ట్రం రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభముహూర్తో అస్తు ప్రతిష్ఠితమస్తు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. అలానే మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. యూకే ప్రొడక్షన్స్లో వస్తున్న విశాలాక్షి అనే ఈ సినిమాని మన డైరెక్టర్ పవన్ కుమార్ గారు, పవన్ శంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు, బట్ వచ్చింది. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా నా తోటి సహనటులందరికీ థ్యాంక్ యూ అండి. సారీ నేమ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. విశాలాక్షి ఈ నేమ్ చాలా పవర్ఫుల్ నేమ్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ ఉందో సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది. నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూకే ప్రొడక్షన్స్ వారికి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆయుషి పటేల్. ముందుగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ పీపుల్ అందరికీ అండ్ మా మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ మై 4th మూవీ. ఆల్రెడీ తెలుగులో 3 మూవీస్ చేశాను, అవన్నీ పోస్ట్ వర్క్లో ఉన్నవి. అండ్ మై ఫస్ట్ మూవీ కలియుగ పట్టణంలో ఈ మంత్ 22కి రిలీజ్ అవుతుంది. సో వెన్ ఐ కమ్ టు దిస్ మూవీ, ఈ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మా డైరెక్టర్ పవన్ గారు ఒక 2.5 hours స్టోరీ నరేట్ చేశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ వారిలో ఏదైతే ఒక థాట్ ఉందో, ఆ విజన్ ఉందో చాలా బాగుంది నిజంగా. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉంది, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మై కోస్టార్స్ విజయ్ గారు, మహేష్ అండ్ అనుశ్రీ, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ అవర్ గెస్ట్ రాజ్ కందుకూరి గారు అండ్ వీర్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ హార్ట్ఫుల్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ క్లాప్ కొట్టినందుకు థ్యాంక్ యూ. కమింగ్ బ్యాక్ టు విశాలాక్షి, ఇది చాలా ఇంటెన్స్ అయిన సబ్జెక్ట్ డ్రామా అండి. సో ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్త వాళ్ళని, కొత్త టెక్నీషియన్స్ని, కొత్త నటీనటులని అందరినీ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు. అదే నమ్మకంతో మేము ముందుకు రాబోతున్నాము. అండ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ శంకర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ మంత్లో ఫస్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవబోతుంది అండ్ సైమల్టేనియస్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్ 100 members వరకు అనుకున్నామండి. బట్ ఇక్కడ చూసేసరికి చాలా మంది ఉన్నారు. ఫస్ట్ డేని ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇంతమంది రావడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మూవీకి వస్తే విశాలాక్షి టైటిల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నాకు 3 days వరకు డైరెక్ట్గా రివీల్ చేయలేదు టైటిల్. సో టైటిల్ చూడంగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మంచి టైటిల్ పెట్టారండి. అయితే ఇక్కడ కొంచెం టైటిల్ చూస్తే డివిజనల్ గా ఉంది, కింద చూస్తే మర్డర్స్ చేయర్స్ ఎవరు కట్టిపడేసినట్టు ఉంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాడు సార్. అంటే కన్ఫ్యూజింగ్ చేసేగా వాళ్ళకి లైక్ అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పారు. సో మంచి కాన్సెప్ట్, చాలా బాగుందండి పోస్టర్. మాకు ఇప్పుడు మీతో పాటు మేము కూడా పోస్టర్ చూసాం. నచ్చింది పోస్టర్ మీకు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మూవీ యూకే ప్రొడక్షన్స్ ఉదయ్ కుమార్ గారు ఆయన జాబ్ చేస్తున్నారు. లైక్ మూవీస్ మీద వెరీ ప్యాషనేట్. ఆ ప్యాషన్తో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి స్టోరీ నచ్చింది. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 4 months బ్యాక్ నాకు ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఈ 4 months నుంచి కూడా 4 months బ్యాక్ నాకు 8-9 months వర్క్ చేశారండి దీని మీద. తర్వాత ఈ 4 months నుంచి కూడా యాక్టర్స్ని సెలెక్ట్ చేయడానికి ఓన్లీ 4 months తీసుకున్నారు.